Welcome back to the review of the movie Retro, starring Surya, Pooja Hegde, written and directed by Karthik Subbaraj. అసలు రెట్రో అంటే పాతదే అని అర్థం. అంటే లైక్ మనం అప్పుడప్పుడు వింటేజ్ అంటాం కదా, ఆ టైప్. సో ఇక ఈ రెట్రో టైటిలే పాతదనుకున్నాను, కానీ మూవీ కూడా ఎంత పాతగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాస్. అబ్బబ్బా, ల్యాగ్ మ్యాక్స్, వావ్, వాట్ ఏ నేమ్. రెట్రో కన్నా ల్యాగ్ మ్యాక్స్ అని పెట్టుకుంటే సరిపోద్ది. అసలు కార్తిక్ సుబ్బరాజ్ అసలు ఏమనుకుని తీశారో ఏంటో, కానీ మెయిన్ ఒక్క పాయింట్ మీద ఉండదు మూవీ. లవ్ అంటే ఫస్ట్ లవ్ మీద స్టార్ట్ అవుద్ది, తర్వాత లాఫర్ అంటారు. మనకు లాఫర్ రాదు, వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు, అది లాఫర్. ఇక వార్, ఆ వార్ వచ్చేసేటప్పటికి మెయిన్ స్టోరీ ఆ వార్ దగ్గర స్టార్ట్ అవుద్ది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 40 minutes, 2 hours 48 minutesలో లాస్ట్ 40 minutes స్టోరీ రివీల్ అయింది. అప్పటి వరకు ఒక స్టోరీ, తన లవ్ని సేవ్ చేసుకోవడానికి మనోడు ఎంత కష్టపడ్డాడు, ఎన్నిసార్లు వారు ఆపేద్దాం అనుకున్నా వెతుక్కుంటూ తన్నే ఎలా వచ్చేది. సో దీన్ని మనకి ఫస్ట్ 2 hours చూపించి లాస్ట్ 40 minutes అసలైన స్టోరీని తీసుకెళ్లారు. సో లాస్ట్ 40 minutes కోసం 2 hours వేస్ట్ చేయాలంతే, ఏం కాదు, జస్ట్ 2 hours వేస్ట్. ఒక జగమే తందిరం, ఒక మహాన్, ఒక జిగర్తాండ XX, ఇవన్నీ కలిపి కొట్టుడు సినిమాలు ఉంటాయి చూడండి, ఆ రేంజ్లో అనిపించింది నాకు చూస్తుంటే. అండ్ ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకు అర్థమైపోతుంది, ఓహో ఇది జగమితంద్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇది మహాన్. సో ఇవన్నీ మిక్స్ చేసి కొట్టేస్తే సరిపోద్ది అని సనా గారు ఏమనుకున్నారేంటో, కానీ సేమ్ రిపీటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు మినిమం కూర్చున్న ఆడియన్స్కి ఒక హై మూమెంట్ కానీ, ఒక ఎనర్జీ కానీ, లేదంటే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవ్వాలనుకుంటే ఇలానా, అస్సలు చాలా కష్టం. ఇక సూర్య గారు, నేను చాలా హోప్స్తో ఈసారి పక్కాగా రెట్రోతో హిట్ కొట్టేస్తారు, మాకు మంచి కంబ్యాక్ ఉంటుంది అనుకున్నాం, కానీ సారీ సార్, ఈసారి కూడా ఫెయిల్ అయిపోయినట్టే. హోప్ నెక్స్ట్ మూవీతో అయినా మళ్ళీ మంచి కంబ్యాక్ ఇస్తారని వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక మన పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య గారు యాజ్ యూజువల్ తన పర్ఫార్మెన్స్ తనకు బాగానే చేశారు. అండ్ ఇక మిగిలిన క్యారెక్టర్స్, పూజా హెగ్దే క్యారెక్టర్ అయితే వెళ్ళిపోతుంది అంతే క్యారెక్టర్. అండ్ ఇక మిగిలిన ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, ఊర్లో విలేజ్ క్యారెక్టర్స్, ఇవన్నీ ఓకే వెళ్ళిపోతే చేయాలి కదా అని చేసేస్తున్నారు. కానీ అసలు మెయిన్ థీమ్ అనేది లాస్ట్ 40 minutesలో రివీల్ అవుతే ఫస్ట్ కూర్చున్న 2 hours అసలు ఎందుకు వేస్ట్ అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఇక మధ్యలో కల్ట్ అని ఒకటి వస్తుంది, దమ్మం అని ఒకటి వస్తుంది. అంటే లవ్, లాఫర్, వార్ కాకుండా కల్ట్, దమ్మం, ఓకే మొత్తం 5 chapters, అంటే 5 కాన్సెప్ట్ల కింద తీసుకొచ్చారు. అమ్మో, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మూవీ అయితే నాకు జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది గైస్. బిలో యావరేజ్ కూడా సూర్య గారి పెర్ఫార్మెన్స్, అక్కడక్కడ కొంచెం చిన్నపాటి హై మూమెంట్స్ వచ్చినాయి, అందుకనే. సో దీని గురించి నేను ఎక్కువ చేసి ల్యాగ్ చేయాలనుకోవట్లేదు మూవీ లాగా. సో నాకైతే జస్ట్ బిలో యావరేజ్. మీకేమనిపించిందో మూవీ చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.